బేసిక్ గా ఈ సాంగ్ శివుని దేహాన్ని వర్ణిస్తూ చాలా చక్కగా రాయడం జరిగింది. ఈ జంట పదాలు కూర్పుతో ఇది మొత్తం ఒక మంచి వైబ్ క్రియేట్ అయిన పాట ఇది. ఇందులో ఎగ్జాంపుల్ కొరకు నీ శిగ గంగాంకితం, నీ శిగ అంటే అతని శిగ గంగకి అంకితం ఇచ్చాడు. సో అందుకోసమని ఆ పదం రాయడం జరిగింది. నీ శిగ గంగాంకితం, నీ కన్ను, అతను కన్ను మూడో కన్ను లోకానికి అంకితం చేశారు అతను. సో ఆ శివయ్య లోకానికి ఆ కన్ను తెరిస్తే చాలా అంత నష్టం జరుగుతుంది కాబట్టి ఆ కన్ను లోకానికి అంకితం చేసి అతను నిరూపించుకున్నాడు. సో అందుకోసం నీ కన్ను లోకాంకితం. ఇంకొకటి నీ కంఠం కఠోర శ్రమకు అంకితం. నీ కంఠం కఠోర శ్రమకు అంకితం అంటే ఇక్కడ హాలాహలాన్ని విషాన్ని దాచుకొని అతను చాలా నల్లగా కమిలిపోయిన దేహం వలె మెడలో భాగంగా ఇక్కడ ఉంటుంది. సో దాన్ని వర్ణించే విధానంలో భాగంగా నీ కంఠం కఠోర శ్రమకు అంకితం అని చెప్పేసి రాశాము. నిలువెల్ల నీ దేహం భక్తాంకితం. భక్తులకి మొత్తం ఆయన ఎక్కడ ఏది చేయి ఇట్లా అన్నా, లేకపోతే కన్ను తెరిచినా, లేకపోతే ఆయన ఏం చేసినా కూడా భక్తులకి అంకితం అయిపోయాడు. సో అందుకోసం నిలువెల్ల నీ దేహం భక్తాంకితం అనేది రాయడం జరిగింది. తర్వాత చరణంలో స్పెషల్ థింగ్ వచ్చింది. ఒక చెంబు అంబుతో, అంబు అంటే ఇక్కడ వాటరు, ఈ ఒక చెంబు నీళ్లు శివలింగం పైన పోసినంత మాత్రాన్ని అతను ఏం చేస్తాడు, పులకరించిపోతాడు. ఒక చెంబు అంబుతో నీ సంబరం అంబరానికి ఎగసే శంభో అనేది ఒక వైపు ఉంది. సో అటువంటిది ఈ సాంగ్ లో చాలా ఉన్నాయి, చాలా జంట పదాలు ఉన్నాయి. నీ కరము వరములకు అంకితం. అతను ఇట్లా అనగానే భక్తుడికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయే విధంగా అతను ఫీల్ అయ్యి మేము ఆ శివయ్యని ఫీల్ అయ్యి రాయడం జరిగింది. సో ఫైనల్ గా దేవుడే ఈ సాంగ్ నాతోనే రాపించాడని నేను ఫీల్ అవుతున్నాను. ఓం నమః శివాయ.